ఫోన్లే ఫ్రెండ్ కదా అని చదివిస్తే నాకే సలహాలు ఇస్తావా? నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఏదో స్టూడెంట్స్ కదా అని కొంచెం చదువుతో మాట్లాడితే నాకే సలహాలు ఇస్తారా? మీ లిమిట్స్లో మీరు ఉండండి. మనం ఇవి రెగ్యులర్గా వింటుంటాం కదండి, అప్పుడప్పుడు అంటుంటాం కూడా. లిమిట్స్ 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 లిమిట్స్లో ఉండండి, లిమిట్స్లో ఉండండి, లిమిట్స్లో ఉండండి. మన డైలీ లైఫ్లో మనం రెగ్యులర్గా వినే ఈ లిమిట్స్కి ఫస్ట్ ఇయర్ 1B మ్యాథమెటిక్స్లో ఉన్న లిమిట్స్కి సంబంధం ఉందా? ఆ లిమిట్స్ ఈ లిమిట్స్ ఒకటేనా? చూద్దాం మనం ఆ లిమిట్స్ ఏంటో. ఆ లిమిట్స్ కాన్సెప్ట్స్ మన టెక్స్ట్ బుక్లో లిమిట్స్ కాన్సెప్ట్స్, మన డైలీ లైఫ్లో ఉన్న లిమిట్స్ రెండు ఎలా మ్యాచ్ అవుతాయో చూద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇయర్ 1B వాళ్ళకి లిమిట్స్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను నేను. లిమిట్స్ ఇవాళ ఈ రోజున లిమిట్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అండి. దీన్ని నేను ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అంటున్నానంటే, లిమిట్స్ యొక్క డెఫినేషన్ దగ్గర చాలామంది రకరకాలుగా అయోమయాలకు గురవుతున్నారు. చాలామంది చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం డెఫినేషన్, చిన్న చిన్న కాన్సెప్ట్స్, ఫౌండేషన్ కాన్సెప్ట్స్ మనం క్లారిఫై చేసుకుందాం. నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. బేసిక్స్, ఎందుకంటే లిమిట్స్లో చాలామంది ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతారు. అసలు డెఫినేషన్తో సంబంధం లేకుండా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతారు. ఫార్ములాలు నేర్చుకుంటారు, ప్రాబ్లమ్స్ అప్లై చేస్తారు, వెళ్ళిపోతారు. ఎస్, ఓకే, ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అదే, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. లిమిట్స్ యొక్క డెఫినేషన్తో సంబంధం లేకుండా. ఎందుకంటే డెఫినేషన్ ముళ్ళకంప లాంటిది. ఇక్కడ ఆ ముళ్ళకంపని కదిలిస్తే ఖచ్చితంగా మనకి రకరకాల సఫరింగ్స్ అవుతాయి. అందుకనే డెఫినేషన్ జోలికి పోకుండా, పోయినా కూడా దాన్ని అంటి ముట్టకుండా ఏదో మమ అనిపించేసి ఇక ఫాస్ట్గా తొందరగా ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోయి ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ లిమిట్స్ చాప్టర్ అలానే ఉంటుంది. ప్రాబ్లమ్స్కి డెఫినేషన్కి ఏంటో సంబంధం లేనట్టుగా, డెఫినేషన్ రానకపోయినా, డెఫినేషన్ నేర్చుకోకపోయినా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నట్టుగా ఉంటాయి. నిజంగానే వస్తున్నాయి, కానీ డెఫినేషన్స్ నేర్చుకోవాలి. డెఫినేషన్స్ నేర్చుకోకపోతే కాన్సెప్ట్స్లో మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే, సారీ. లిమిట్స్ డెఫినేషన్ చూద్దాం. ఈరోజు డెఫినేషన్ అర్థం చేసుకుందాం. దాంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. మనమే దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కాంప్లికేటెడ్ అని దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ వచ్చాం. లిమిట్స్ చూడండి. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు f(x) ఒక ఫంక్షన్ తీసుకుందాం. దీనికి ముందు మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు ఫంక్షన్ అంటే గుర్తుకొచ్చింది. సార్, ఫంక్షన్స్కి లిమిట్స్కి రిలేషన్ ఏదైనా ఉన్నదా సార్ అని అడిగారు కొంతమంది. ఫంక్షన్స్కి లిమిట్స్కి ఏదైనా రిలేషన్ ఉందా అని అడిగారు. చూడండి, ఫంక్షన్స్కి లిమిట్స్కి కాదండి, సెట్స్, రిలేషన్స్ మీద ఫంక్షన్స్ బేస్ చేసుకొని లిమిట్స్ని బేస్ చేసుకొని డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్, ఇట్లా అవి స్టెప్పింగ్ స్టోన్స్ అన్ని. అది ఒక ఆర్డర్. ఇవన్నీ పునాదిరాలు. వీళ్ళతో మనం కట్టే ఒక బిల్డింగ్ ఇది. ఈ క్యాలిక్యులస్ పార్ట్ అంతా లిమిట్స్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ పార్ట్. మరి బిల్డింగ్లో దాన్ని పునాదే అనుకుంటారు, గోడే అనుకుంటారు, ఏ భాగం, కానీ మోస్ట్ క్రూషియల్ లిమిట్స్కి ఫంక్షన్స్కి లింక్ ఉందండి. ఫంక్షన్ యొక్క కంటిన్యూషనే లిమిట్స్ అంటే. ఫంక్షన్స్లో కాన్సెప్ట్స్ చూస్తాం, డొమైన్స్, రేంజ్లు అనే కాన్సెప్ట్స్ లిమిట్స్లోకి వస్తాయి మనకి. ఇవన్నీ నేర్చుకుంటే ఇది లిమిట్స్ తర్వాత ఫంక్షన్స్ నుంచి డిఫరెన్షియేషన్స్, కంటిన్యూటీ వస్తుంది. ఫంక్షన్స్ తర్వాత కంటిన్యూటీ వస్తుంది. తర్వాత డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్, అబ్బో వెళ్ళిపోతుంటే మనకి హయ్యర్ మ్యాథమెటిక్స్లోకి వెళ్ళిపోతుంటే వీటి కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనకెందుకు ఉపయోగపడతాయి డైలీ లైఫ్లో? ఒక క్వశ్చన్ ఎదురవుతుంది. ఏంటండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2x² + 5x + 3 = హౌ మచ్ అని అడుగుతారు. దీనికి అనుకోవటం వల్ల మనకేంటండి ఉపయోగం అంటారా? లిమిట్స్ చెప్పినా, లిమిట్స్ బేసిక్ టూల్స్ అనమాట. ఈ డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ ఎవరికి లింక్ అయి ఉంటాయి అంటే ఫిజిక్స్కి లింక్ అయి ఉంటాయి. ఫిజిక్స్లో వాడుతుంది తెలుసా మీకు లిమిట్స్? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ విన్నారా మీరు? ఇన్స్టాంటేనియస్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అన్నాం అనుకోండి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? ΔS/ΔT. ఇది ఇన్స్టాంటేనియస్ కాదు నేను చెప్పింది, ఇది వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. If this is
టేకెన్ లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఎస్ బై డెల్టా టీ బికమ్స్ డిఎస్ బై డిటి. సార్ నేను దీని కాన్సెప్ట్ని మీకు ఏమి డీటెయిల్డ్గా వివరించి చెప్పను, బట్ లిమిట్స్ అనే కాన్సెప్ట్ ఫిజిక్స్కి లింకప్ అయిన టాపిక్. మరి ఫిజిక్స్ అంటే మన డైలీ లైఫే కదా, కార్ వెలాసిటీలు అనుకోవడం, ట్రైన్ వెలాసిటీలు అనుకోవడం, అది డైలీ లైఫ్లో అప్లై చేయడం. సో ఆ రకంగా ఫిజిక్స్ మనకి లిమిట్స్ మనకి కంపల్సరీగా డైలీ లైఫ్లో హెల్ప్ఫుల్ అయ్యే యూనిటే. కాబట్టి ఇవన్నీ ఇంటర్లింక్డే, ఫంక్షన్స్, లిమిట్స్ ఇవన్నీ ఇంటర్లింక్డే. రైట్, ఇప్పుడు మనం మెల్లమెల్లగా డెఫినేషన్ జోలికి వెళ్ళిపోదాం. దాన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. డెఫినేషన్ని మీరు అంత నెగ్లెక్టెడ్గా హ్యాండిల్ చేయకండి, అది తిరిగి కొడుతుంది మనల్ని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఏం తీసుకుందాం, 2x + 3 తీసుకుందాం సింపుల్గా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ 2x + 3, రైట్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ 2x + 3. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1, ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈక్వల్ టు 1 దగ్గర, అంటే x వాల్యూ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1 పెట్టండి, x బదులు 1 పెడితే 1 2 2, 2 + 3 5. ఎక్స్ వాల్యూ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 5 అవుతుంది. ఇది మనం ఎక్కడ నేర్చుకుని వచ్చాం? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం నేర్చుకుని వచ్చాం. స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడే ఈ ఫంక్షన్స్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం మీరు 9th 10th క్లాసుల్లో నేర్చుకుని వచ్చారు. ఓకే, క్లోజ్ టాపిక్, అది క్లోజ్. ఇక్కడ చూడండి, లిమిట్, సరే మనం డైరెక్ట్ రాదు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. చాలామంది ఏం చేస్తారో తెలుసా, దీని అర్థం ఏమనుకుంటారంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 2 2, 2 + 3 5. సో దీని ఆన్సర్ 5 అంటారు. రైటే, కరెక్టే, 5 రైటే. కానీ చెబుతున్న అప్రోచ్ రాంగ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 దగ్గర ఎంత అని అడిగారు మిమ్మల్ని. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేదే ఆన్సర్ అని చెబుతారు చాలామంది. ఇది 100కి 100 పాళ్ళు 100% రాంగ్. ఇలా చెప్పటం రాంగ్, ఆన్సర్ రైటే. చెప్పటం రాంగ్, ఆన్సర్ రైట్. మెల్లమెల్లగా మీకు అంతా మబ్బులు తొలగిపోయి స్పష్టత వచ్చేస్తుంది. రండి నాతో పాటు వినండి, మంచిగా వినండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 దగ్గర, ఎక్స్ టెన్స్ టు 1 అంటే ఎక్స్ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి అన్నారనుకోని క్వశ్చను దీన్ని చేస్తారండి. కాదు, అట్లా కాదు. దీని మీనింగ్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దీని అర్థం ఏంటంటే అండి, ఎక్స్ టెన్స్ టు 1 అంటే ఎక్స్ టెన్స్ టు 1, దిస్ ఈజ్ ఎక్స్ టెన్స్ టు 1. టెన్స్ టు 1 అంటే 1 వైపుగా వెళుతుంది. ఎక్స్ 1 వైపుకు వెళుతుంటే, 1 దగ్గర కాదు, 1 దగ్గర వాల్యూ కనుక్కోమని కాదు దీని అర్థం. ఎక్స్ 1 వైపుకు బయలుదేరి 1 దగ్గరికి వెళ్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటుపోతుంది, రైట్? సో ఎక్స్ 1 దగ్గరికి పోతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటుపోతుంది. మీకు ఇట్లాంటి అర్థం కాలేదు, గ్రాఫ్లో చూపిస్తాను మీకు. ఇలా చూడండి, గ్రాఫ్లో మీకు చూపిస్తాను నేను. సపోజ్ 2x + 3 కదా గ్రాఫ్, 2x + 3 అంటే 3/2 అంటే 1.5 కదా. 1.5 అంటే సుమారుగా ఇక్కడ ఇది 1, ఇది 2. ఎక్స్ 2x + 3 = y అనుకోండి. ఎక్స్ 0 పెట్టండి, y3, y 0 పెట్టండి, x -1.5, -1 -2. ఊరికే రఫ్గా ఇది మీరే ఆలోచించకండి. నేనేం చేస్తున్నాను, నాకు రఫ్గా గ్రాఫ్ ఎగ్జాక్ట్గా రావాలని గీస్తున్నాను అంతే. ఇది మీకు సంబంధం లేదు. రఫ్ గ్రాఫ్ గీసుకున్నా తప్పలేదు. రఫ్ గీయడం ఎందుకని కొంచెం యాక్యురేట్గా గీశాను. ఇది 2x + 3 యొక్క గ్రాఫ్. మంచిగా గ్రాఫ్లో ఇప్పుడు చూడండి గ్రాఫ్లో నేను చెప్తాను. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, రైట్?
ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ దీని అర్థం చూడండి. ఎక్స్ 1 వైపుకు వెళుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరి వైపుకు పోతుంది? ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే వాల్యూస్ ఎక్స్ వాల్యూస్, వై యాక్సిస్ మీద ఉండే వాల్యూసే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. చెప్పండి, ఎక్స్ ఎటు పోతుంది? 1కి వెళ్ళిపోతుంది. సరే, ఎటు నుంచో పోతుంది, ఇటు నుంచో అటు నుంచో 1 వైపు పోతుంది. సరే, ఇటు నుంచి అనుకుందాం, 1కి ఇటువైపు ఉన్నాం మనం, ఎట్లా ఇటే ఉన్నాం కదా. సో మనం ఇటు ఉన్నాం. సో ఈ చెయ్యి 1 అనుకోండి, ఈ చెయ్యి ఎక్స్ అనుకోండి, ఈ చెయ్యి ఎక్స్ అనుకోండి, ఈ చెయ్యి వై అనుకోండి. సో వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎక్స్ 1 వైపుకి పోతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటు పోతుంది? 5 వైపు పోతుంది. అంటే ఎక్స్ స్టార్ట్ 1 వైపుకి పోతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. సో ఇట్లా ఇది ఇటు పోతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇటు పోతుంది. ఎక్స్ ఎటు పోతుంది? 1 దగ్గరికి పోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడికి పోతుంది? 5 దగ్గరికి పోతుంది అని అర్థం. దీని అర్థం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 దగ్గర 5 అని కాదు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 దగ్గర 5 అని రాయాలంటే ఇలా రాయాలి. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, అది మీనింగ్. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 5 అవుతుంది, ఇది రైట్. కానీ ఇక్కడ కాదు. ఇక్కడ చాలామంది అదే తప్పు చేస్తారు. చెప్పానుగా, మెల్లమెల్లగా మీకు క్లారిటీ ఇస్తాను. మీరు టెన్షన్ పడకండి, ఏం కన్ఫ్యూజ్ అవుతున్నా కూడా టెన్షన్ పడకండి. 100% మీకు క్లారిటీ వస్తుంది. సో ఎక్స్ ఇలా పోతుంది 1 దగ్గరికి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇడిపోతుంది 5 దగ్గరికి, రైట్. ఇంకొకటి చూద్దాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ నుంచి మీకు క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక ఫంక్షన్ తీసుకుందామండి. ఎక్స్ ప్లస్ 1 తీసుకుందాం. సింపుల్గా ఎక్స్ ప్లస్ 1 తీసుకుందాం. ఎక్స్ ప్లస్ 1 గ్రాఫ్ గీయండి. ఎక్స్ ప్లస్ 1 గ్రాఫ్. ఎక్స్ ప్లస్ 1 గ్రాఫ్ అంటే ఎక్స్ 0 పెడితే వై 1, వై ఇక్కడ 1, 2, ఇది 3. సో ఎక్స్ 0 దగ్గర వై 1, వై 0 దగ్గర ఎక్స్ -1, ఇది -1, -2. సో 1ని -1ని కలుపుకుంటూ పోయే లైనే ఈ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఎలా గీసారని టెన్షన్ పడారు మీరు. గ్రాఫ్ గీయడం గురించి మీరు వదిలేయండి. గ్రాఫ్ మీకు రాకపోయినా పర్లేదు, దానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ గ్రాఫ్ని నేను ఎట్లా గీసాను ఎవరైనా టెన్షన్ పడారు. సింపులే, మీకు తెలిసే ఉంటుంది, తెలియపోయినా టెన్షన్ పడకండి. రైట్, ఇప్పుడు చెప్పండి. ఎక్స్ మీద 1 తీసుకుందాం, ఎక్స్ మీద 2 తీసుకుందాం, ఎక్స్ మీద 3 తీసుకుందాం, ఎక్స్ మీద 4 తీసుకుందాం. ఈ వాల్యూస్ అన్నీ ఎవరు? ఎక్స్. ఈ వాల్యూస్ అన్నీ ఎవరు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్, ఇప్పుడు మనం ఇక్కడి నుంచో ఈ ఎక్స్ యాక్సిస్ మీద 3 దగ్గరికి వెళ్తున్నామండి. 3 దగ్గరికి వెళ్తున్నాం. 3 ఇవి దగ్గరగా లేవు కదా, కొంచెం దగ్గరికి కదా. ఇవి గ్రాఫులు రఫ్ గీసినా కూడా కొత్త రిలయబుల్గా ఉండాలి, ఎట్లా పడితే అట్లా గీయకూడదు. 3, 4, 5. రైట్, చెప్పండి. నేనేం అడిగానంటే ఫైండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాను. దీని అర్థం ఏంటని చెప్పాను. ఇప్పుడు ఎక్స్ 3 దగ్గరికి వెళ్తుంటే, 3 అనే నెంబర్ దగ్గరికి వెళ్తుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఏ నెంబర్ దగ్గరికి వెళ్తుంది? రైట్, ఎక్స్ 3 దగ్గరికి వెళ్తుంది. సో ఇటు నుంచి మనం 3 దగ్గరికి వెళ్తున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇటు బయలుదేరాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్. సో కమాన్, ఎక్స్ 3 దగ్గరికి వెళ్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా బయలుదేరాలి. ఎక్స్ స్టార్ట్ అయింది, చెప్తుంది ఎక్స్ నేను బయలుదేరాను. ఎక్కడికి పోతున్నావు? నేను 3 దగ్గరికి పోతున్నాను. మరి నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఇది ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుందో తెలుసుకోవాలంటే ఇందులో 3 పెట్టాల్సిందే. మీరు రఫ్గా ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత చూసుకోండి. పక్కకు తీసుకుపోయి దీన్ని, ఈ ఫంక్షన్ పక్కకు తీసుకుపోయి 3 అయితే ఇది ఎంత అవుతుంది? 4 అవుతుంది, అంతే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 3 + 1 4 అవుతుంది. సో ఎక్స్ 3 దగ్గరికి పోతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 4 దగ్గరికి పోతుంటుంది. సో ఎక్స్ 3 దగ్గరికి పోతుంది, 3 మీదకి పోకూడదు, 3కి ముందు దాకా పోయి ఆగాలి. లిమిట్స్లో చాలా ఇంపార్టెంట్ మాట ఏంటో తెలుసా? ఎక్స్ టెన్స్ టు 3 అంటే 3కి దగ్గర దాకా పోవాలి. వెరీ క్లోజ్ టు 3 బట్ నాట్ ఆన్ టు 3. 3 మీదకి వెళ్ళకూడదు. 3
3 దగ్గర ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి అని చెప్పేవి లిమిట్స్ చాప్టర్ కాదు. లిమిట్స్ చాప్టర్లో మనం ఇది చూడం. లిమిట్స్ చాప్టర్లో ఇది డిస్కస్ చేయం. ఎక్స్ 3 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, దీనికి లిమిట్స్ చాప్టర్కి సంబంధం లేదు. లిమిట్స్ చాప్టర్లో ఏం నేర్చుకుంటాం, ఎక్స్ 3కి దగ్గర దాకా పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరికి దగ్గర దాకా పోతుంది. సో ఇప్పుడు ఎక్కడ దాకా పోతుంది, ఎక్స్ 3కి దగ్గర దాకా, వెరీ నియరెస్ట్ టు 3, ఇది 3 అనుకోండి, వెరీ క్లోజ్ టు 3 ఎక్స్ పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెరీ క్లోజ్ టు 4 పోతుంది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. ఇది లిమిట్స్ యొక్క మన లాంగ్వేజ్లో అర్థం. లిమిట్స్ మీకు స్టార్టింగ్లో చెప్పినా, నువ్వు నీ లిమిట్స్లో ఉండు, నువ్వు నీ లిమిట్స్ దాటద్దు అని మనం అంటుంటామా, అదే లిమిట్స్ మీనింగ్ ఇక్కడ కూడా వస్తుందండి. ఎక్స్ ఎక్కడ దాకా పోయింది, 3 దాకా పోయింది. 3 అనే నెంబర్ ముందు దాకా పోయింది, 3 మీదకి పోదు. ఎక్స్ 3 దగ్గరికి పోదు, 3 దగ్గరికి పోదు. ఎక్స్ 3కి దగ్గరలో పోయి ఆగిపోతుంది. దాని లిమిట్ అనమాట. నీ లిమిట్స్ అక్కడే, నీ లిమిట్స్ క్రాస్ చేయకు నువ్వు. సో అక్కడే ఉండు నువ్వు. అది ఎక్స్ లిమిట్. ఎక్స్ యొక్క లిమిట్ ఏంటి, 3 దగ్గర పోవటం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఏంటి, 4కి దగ్గర దాకా పోవటం. లిమిట్స్ క్రాస్ చేయకూడదు. 4కి కూడా 4కి దగ్గరకే పోవాలి కానీ 4 మీదకి పోకూడదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క 4 లోపే ఆగిపోతుంది, ఎక్స్ 3 లోపే ఆగిపోతుంది. చాలా దగ్గరగా ఇక 3 మీదకి పోయినట్టుగా అనిపిస్తుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్స్ లిమిట్స్కి సంబంధించినవి. సార్ మీ టెక్స్ట్ బుక్లో కొంతమంది సార్ ఎప్సలాన్లు డెల్టాలు కనపడుతున్నాయి, అంత ఆగమాగం ఉంది, అంత గందరగోళంగా ఉంది, డెఫినేషన్స్ ఏంటి సార్ అంటారు. నేను చెప్పానా, అస్సలు మీరు ఏం కంగారు పడకండి. నేను ఇప్పుడు ఏదైతే విషయం చెప్పానో ఇదంతా మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లోకి మారిస్తే ఆ డెఫినేషన్. నేను చెప్పిందే ఆ డెఫినేషన్ అండి. మీరు కంగారు పడేది ఏం లేదు. డెఫినేషన్ అదే మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంకొంచెం చిన్న పదాలు కూడా యాడ్ చేస్తారు. అవి మనం మెల్లమెల్లగా సింపుల్ టు కాంప్లెక్స్ పోదాం. మనం ముందు మనకు అసలు లిమిట్ ఫీల్ తెలిస్తే చాలు. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు లిమిట్స్లో 3 దగ్గర స్టోరీ ఏంటి అని మనం ఎందుకు డిస్కస్ చేయం? లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 అంటే 3కి దగ్గర దాకా వెళ్ళటమే తప్ప 3 మీదకి పోవటం కాదు అని అంటున్నాం లిమిట్స్లో. ఎందుకు సార్ 3 మీదకి ఎందుకు పోకూడదు? 3 మీదకి మనం ఎందుకు పోకూడదు? లిమిట్స్లో ఎందుకు 3కి దగ్గర దాకా పోవటమని అంటున్నారు? ఎక్స్ 3కి దగ్గరికి పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరి దగ్గరికి పోతుంది అంటున్నారు, కానీ ఎక్స్ 3 మీదకే పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరి మీదకి పోతుంది అని మనం ఎందుకు అన్నాం సార్? ఈ దగ్గరికి పోవటాలు ఏంటి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఈ ఫంక్షన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1. 1/x మైనస్ 1 కాదు, ఇంకో రకంగా తీసుకో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x మైనస్ 1. ఈ ఫంక్షన్ చూద్దాం. ఇప్పుడు ఈ ఫంక్షన్కి నేను క్వశ్చన్ ఏం అడిగానంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్, అయ్యో నేనేం రాస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాను. ఇప్పుడు చెప్పండి దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్స్ ఎవరి దగ్గరికి పోవాలి? ఎక్స్ ఎవరి దగ్గరికి పోతుందట? 1కి దగ్గరికి పోతుందట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఎవరి దగ్గరికి పోతుంది, అంతే కదా ఇప్పుడు మనం చేయాల్సింది. సరే అది చేస్తామండి, పక్కన పెట్టండి. ఎక్స్ ఎవరి దగ్గరికి పోతుందో దానికి రిలేటెడ్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరి దగ్గరికి పోతుంది అనేది మనం తర్వాత చూద్దాం. మనం ఇందాక నేనేమన్నాను, ఎక్స్ ఆ నెంబర్ దగ్గర మాత్రం మనం మాట్లాడద్దు. లిమిట్స్లో ఇక్కడ ఇచ్చిన నెంబర్ దగ్గర ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ నెంబర్ దగ్గర ఉంటుంది, ఈ మాటలు మనం లిమిట్స్లో మాట్లాడకూడదు. ఈ నెంబర్ దగ్గర ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఈ నెంబర్ దగ్గరికి పోతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరి దగ్గరికి పోతుంది, ఇంతే, ఎంతసేపటికి ఇదే. ఎందుకు ఈ నెంబర్ దగ్గర మాట్లాడద్దు అంటే, sometimes the functions do not take this values as domain values. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉందండి, మీకు డొమైన్స్ చెప్పాను గుర్తుందా? ఫంక్షన్స్ చాప్టర్లో డొమైన్స్ చూసారా? ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్కి డొమైన్స్ ఏంటి చెప్పండి? డొమైన్స్ ఇప్పుడు ఫంక్షన్స్కి లిమిట్స్కి కనెక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి?
అంటే ఈ డొమైన్ అంటే ఏంటి, ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్స్ పెట్టడానికి పర్మిషన్ ఉంది, ఏ నెంబర్స్ అయినా పెట్టచ్చు. ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ అలౌడ్. డొమైన్గా ఏ రియల్ నెంబర్ అయినా పెట్టచ్చు, కానీ ఒక్క 1 మాత్రం పెట్టకండి అని బతిలాడుతుంది డొమైన్లోకి 1 తీసుకోకూడదు. ఎందుకంటే 1 తీసుకుంటే 1 - 1/1 - 1 కింద 0 వస్తుంది, డినామినేటర్ ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. సో ఈ ఫంక్షన్కి డొమైన్లో అసలు 1 అనేదే లేదు. 1 అనేది లేనప్పుడు మీరు ఎక్స్ యాక్సిస్ మీద 1 దాకా పోగలరు. ఈ ఫంక్షన్కి 1కి దగ్గరికి పోవటం అనేది ఓకే, కానీ 1 మీదకి పోవటం ఈ ఫంక్షన్కి నాట్ అలౌడ్. ఎందుకంటే ఎక్స్ వాల్యూ 1 అనేది అసలు ఈ ఫంక్షన్లో తీసుకోకూడదు. అంటే ఎక్స్ ఎక్కడ దాకా పోవచ్చు, 1కి దగ్గర దాకా పోయి 1 దాకా రాగచ్చు, కానీ 1ని తీసుకోకూడదు ఎక్స్ వాల్యూ. ఎందుకు తీసుకోకూడదు అంటే 1కి పర్మిషన్ లేదు, ఈ ఫంక్షన్లకు 1కి పర్మిషన్ లేదు. అందుకనే కొన్ని ఫంక్షన్స్ ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ దగ్గర డిఫైన్ కావచ్చు. ఎగ్జాక్ట్గా ఈ నెంబర్లు డొమైన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకనే లిమిట్స్లో ఎప్పుడు కూడా మనం ఒక పర్టిక్యులర్ నెంబర్ దగ్గర ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత, ఈ మాట మాట్లాడు. మనం ఒక పర్టిక్యులర్ నెంబర్కి దగ్గరికి పోతుంటే ఈ ఫంక్షన్ ఎవరి దగ్గరికి పోతుంది అన్నదే మాట్లాడతామండి మనం, రైట్? ఇది ఫంక్షన్ యొక్క బేసిక్ మీనింగ్. మెల్లమెల్లగా ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోదాం, రైట్? ఫంక్షన్లో మనం బాగా ఉపయోగించేది ఏంటి అంటే, దేని బేస్ చేసుకొని మనం ఫంక్షన్స్ మాట్లాడతామంటే నైబర్హుడ్, NEIGH, నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ బేస్డ్గానే మనం ఎంతసేపటికి ఫంక్షన్స్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. నైబర్హుడ్, డిలీటెడ్ నైబర్హుడ్, ఇట్లా మనం ఫంక్షన్ని డిఫైన్ చేస్తుంటాం. వీటిల్లోనే నైబర్హుడ్, డిలీటెడ్ నైబర్హుడ్లలోనే డిఫైన్ చేస్తుంటాం. నైబర్హుడ్ చూద్దాం ఇప్పుడు, డిలీటెడ్ నైబర్హుడ్ కూడా చూద్దాం. సారీ, చూడండి నైబర్హుడ్ మీనింగ్ ఏంటో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెంబర్ లైన్. ఈ నెంబర్ లైన్ మీద సపోజ్ ఇక్కడ 0 తీసుకోండి, ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 2 తీసుకోండి, ఇక్కడ 3 తీసుకోండి, ఈ -1 -2 -3. ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం, ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుందాం, 1 అనే నెంబర్ సెలెక్ట్ చేసుకుందాం. 1 యొక్క నైబర్హుడ్ ఏది? నైబర్హుడ్, చైల్డ్హుడ్ తెలుసు మీకు. నైబర్హుడ్ ఏంటి? నైబర్హుడ్ అంటే ఏంటంటే మనకు తెలిసిన పదవి, మన ఇంటి ఇరుగు పొరుగు. నైబర్హుడ్ని తెలుగులో ఒక ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఇరుగు పొరుగు. ఇటు ఉండేవాళ్ళు, మన నైబర్స్. మనం ఎవరిని నైబర్స్ అంటాము? ఎక్కడో ఈ స్ట్రీట్లో ఆ చివరి ఉండేవాళ్ళని మనం నైబర్స్ అనం. పక్కనే మన గోడ కానుకొని ఉండే ఒక ఇల్లు లేదా ఇంకొక ఇల్లు, మహా అయితే 2 ఇళ్ళు నైబర్స్ అంతే. ఇటు పక్కన ఉండేవాళ్ళు నైబర్స్. చాలా దగ్గరగా ఉండేవాళ్ళే నైబర్స్, రైట్? సో 1 యొక్క నైబర్స్ ఎవరు అంటే 1కి చాలా దగ్గరలో ఉండేవాళ్ళు, 1కి చాలా దగ్గరలో, 1కి చాలా దగ్గరలో, 1కి దగ్గరలో, ఇటు మళ్ళీ ఇటు. దీన్ని కొంచెం జూమ్ చేద్దామా? రైట్, మనది డిజిటల్ బోర్డే కదా, జూమ్ చేద్దాం, జూమ్ అర్థమవుతుంది. సో ఇది 1. సో దీన్ని కొంచెం జూమ్ చేస్తే 2 ఇక్కడికి పోతుంది, 0 ఇక్కడికి వచ్చింది. సో ఇది పెరిగింది, దీన్ని జూమ్ చేసా, రైట్? సో వీళ్ళు ఈ నెంబర్స్ 1కి ఇటు ఉన్న వీళ్ళు 1 యొక్క నైబర్స్. ఈ రేంజ్ని అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఉన్న ఆ రేంజ్ని నైబర్హుడ్ అంటాం. వాళ్ళు నైబర్సు, ఆ రేంజ్ నైబర్హుడ్. వీళ్ళంటే ఎంత దూరంలో, 1 నుంచి మరి ఎంత దూరంలో ఉండే వాళ్ళని తీసుకోవాలి సార్ నైబర్స్ని అంటే, ఏదైనా ఒక చిన్న నెంబర్ తీసుకుందాం మనం. డెల్టా 1 నుంచి డెల్టా దూరంలో ఇటు, 1 నుంచి డెల్టా దూరంలో అటు. ఈ డెల్టా ఎవరు అంటే డెల్టా ఈజ్
వెరీ 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 స్మాల్ నెంబర్ బట్ పాజిటివ్ నెంబర్. వెరీ 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 స్మాల్ నెంబర్. డెల్టా 0.00000002 నెగ్లిజిబుల్ నెంబర్, కానీ జీరో కాదు, జీరో కన్నా కొంచెం పెద్దది. సో అంటే 1 నుంచి డెల్టా అంత దూరం ఇటు, 1 నుంచి డెల్టా అంత దూరం అటు. డెల్టా అంత దూరం అంటే ఒక 10 కిలోమీటర్లు అనుకునేరు. డెల్టా అంత దూరం అంటే డెల్టా చిన్నదనమాట, కొంచెం ఇట్లా మనం కదిలినట్టు అంత డిస్టెన్స్ డెల్టా. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 1 మైనస్ డెల్టా అనొచ్చు. ఈ పాయింట్ అంతే కదా, 1 నుంచి డెల్టా దూరంలో ఇటు ఉండేది 1 మైనస్ డెల్టా, 1 నుంచి డెల్టా దూరంలో ఇటు ఉండేది 1 ప్లస్ డెల్టా. సో 1 మైనస్ డెల్టా నుంచి ఇక్కడ నుండి 1 ప్లస్ డెల్టా వరకు ఉండే ఈ రేంజ్ని, ఈ ఇంటర్వెల్ని, ఈ లోపల ఉన్న వీళ్ళందరినీ, ఈ గ్రూప్ అనండి, ఇంటర్వెల్ అనండి, రేంజ్ అనండి, దానికి ఏదైనా పేరు పెట్టండి, దీన్నే నైబర్హుడ్ అంటాం. NEIGH, నైబర్హుడ్. రైట్. నైబర్హుడ్ అంటే ఎవరు? ఇప్పుడు 1 కాకుండా దీన్ని జనరలైజ్ చేద్దామా, ఏ అని ఒక నెంబర్ తీసుకుందాం ఎక్స్ యాక్సిస్ మీద. సరే 1కి నైబర్హుడ్ ఉంటుంది, 0కి నైబర్హుడ్ ఉంటుంది, 2కి నైబర్హుడ్ ఉంటుంది, ఏ నెంబర్కి నైబర్హుడ్ ఉంటుంది. కాబట్టి సరే 1 2 3 ఎందుకు జనరలైజ్ చేసుకొని ఏ అన్నాం. సో ఏకి డెల్టా దూరంలో ఇటు ఉండేది ఎవరు? ఏ మైనస్ డెల్టా. ఏకి డెల్టా దూరంలో ఇటు ఉండేది ఎవరు? ఏ ప్లస్ డెల్టా. సో ఏ మైనస్ డెల్టా నుండి ఏ ప్లస్ డెల్టా వరకు ఉండే ఈ రేంజ్ని లేదా ఈ ఇంటర్వెల్ని నైబర్హుడ్ అంటాం. సో నైబర్హుడ్లో ఎవరెవరు ఉంటారు? ఈ ఇరుగు పొరుగులో ఎవరెవరు ఉంటారు? పలానా ఎల్లయ్య గారు ఉంటారు, మల్లయ్య గారు ఉంటారు, ఎంపీసీ ఫ్రెండ్ ఉంటారు, రాధయ్య గారు ఉంటారు, వెంకటయ్య గారు ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు నైబర్హుడ్లో. వీళ్ళందరినీ కలిపే నైబర్హుడ్ అంటాం. ఈ నైబర్హుడ్లో ఎవరి నైబర్హుడ్? నా నైబర్హుడ్. వెంకయ్య గారు, మల్లయ్య గారు, రామయ్య గారు, గోపయ్య గారు, మేమందరం నైబర్హుడ్, నాతో కలుపుకోవడం నైబర్హుడ్. ఒకవేళ ఈ నైబర్స్లోంచి నన్ను తీసేశారు, నన్ను ఈ రేంజ్లోంచి, ఈ గ్రూప్లోంచి నన్ను తీసేశారు అనుకోండి, దాన్ని డిలీటెడ్ నైబర్హుడ్ అంటారు. సో డిలీటెడ్ నైబర్హుడ్. ఎవరి డిలీటెడ్ నైబర్హుడ్? డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. ఏ యొక్క నైబర్హుడ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో డిలీటెడ్ నైబర్హుడ్ అంటే అక్కడి నుంచి అక్కడ దాకానే. ఏ మైనస్ డెల్టా నుండి ఏ ప్లస్ డెల్టా ఎక్సెప్ట్ ఏ. ఇందులోంచి ఏని తీసేయండి. ఇక్కడ వరకే రాస్తే నైబర్హుడ్. ఏ కాకుండా ఏని తీసేసానుకోండి డిలీటెడ్ నైబర్హుడ్. సో ఈ డిలీటెడ్ నైబర్హుడ్ కాన్సెప్టే మన లిమిట్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఏంటి సార్ మీరు ఇందాక చెప్పిన దానికి, నైబర్హుడ్లకి డిలీటెడ్ నైబర్హుడ్లకి ఏంటి సంబంధం అంటారా? ఇప్పుడు వైర్లు కలుపుదాం, ఇప్పుడు కనెక్షన్ కలుపుదాం. రైట్, చూడండి. డిలీటెడ్ నైబర్హుడ్ అనే పదం ఎందుకు మనం లిమిట్స్లో వాడతానో మరి ఇందాక నేను జనరల్గా చెప్పాను. లిమిట్స్ అంటే మన భాషలో, ఇప్పుడేమో పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాను మ్యాథ్స్లో. ఏంటి కథ? ఏంటి మీ కథ ఏంటి? అదన్నారు, ఇదన్నారు, అంత ఈజీ అన్నారు, ఇంత ఈజీ అన్నారు. రైట్, ఒక గ్రాఫ్ తీసుకుందామండి, ఏదో ఒకటి సింపుల్గా. ఏదో ఒక గ్రాఫ్ తీసుకుందాం. రైట్, ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్స్ పెట్టుకుంటూ పోతాం. 1 2 3 4 అట్లా పెట్టుకుంటూ పోతే ఎక్కడో దగ్గర ఏదో ఒక నెంబర్ అయితే తగులుతుంది కదా, దీన్ని ఏ అనుకుందాం. రైట్, ఏ యొక్క నైబర్హుడ్ తీసుకోండి. ఇది ఏ మైనస్ డెల్టా, ఇటు ఏ ప్లస్ డెల్టా. రైట్, ఇప్పుడు మనం నైబర్హుడ్ సమానం లేదట్టుంది. ఏది? ఈ నైబర్ కొద్ది దూరంలో ఉన్నాడు. రైట్, ఏ ప్లస్ డెల్టా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నైబర్హుడ్లోనే బయలుదేరండి. మీరు ఎక్కడి నుంచైనా బయలుదేరండి. నైబర్హుడ్లో ఎక్కడి నుంచి, ఈ ఇంటర్వెల్ నుంచి మీరు బయలుదేరండి. ఈ పాయింట్ నుంచి బయలుదేరారు. ఎటు పోతున్నారు మీరు? ఈ పాయింట్ దగ్గర ఎక్స్ తీసుకోండి. ఎక్స్ వాల్యూ, డొమైన్ వాల్యూ. అంటే ఒక ఫంక్షన్కి డొమైన్ ఉంటుంది కదా. f(x) = ax+1 అనుకున్నాం అనుకోండి. దీనికి డొమైన్ ఉంటుంది కదా, ఆల్ రియల్ నెంబర్స్. సో ఎక్స్ అనేది ఇక్కడ బయలుదేరింది అనుకుందామండి. ఈ పాయింట్ దగ్గర బయలుదేరినాయి. ఎటు పోతుంది ఈ ఎక్స్? ఏ వైపుగా పోతుంది. ఎక్స్ ఈజ్ గోయింగ్ టువార్డ్స్ ఏ, అంటే ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఏ.
అంటే ఎక్స్ ఈజ్ గోయింగ్ టు ఏ, ఎక్స్ టెన్స్ టు ఏ, దాన్నే మనం లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎక్స్ ఏ దాకా పోతుంది, ఏ దగ్గర లిమిట్ ఏనే దీని లిమిట్. ఎక్స్ యొక్క లిమిట్ ఎవరు? ఏ. ఏనే లిమిట్ అంటే ఏ ముందు ఆగిపోతుంది. రైట్. ఎక్స్ ఏ దాకా పోతుంది కానీ ఏ అనే వాల్యూని తీసుకుంటుందా? తీసుకోకూడదనే కదా మనం లిమిట్స్ ఇంత మీరు స్టార్టింగ్ చెప్పాం కదా. ఏ దగ్గర దాకా పోవటం అనేదే లిమిట్స్ డిస్కషన్లో ఉంటుంది. కానీ ఏ దగ్గర నేను ఏ మీద కూర్చున్నాను, నేను ఏ మీదకి వచ్చేసాను అని ఎక్స్ అనకూడదు. ఎక్స్ ఏమనాలి? నేను ఏ దగ్గర దాకా పోయాను అంతే. నేను ఏ మీదకి వచ్చి కూర్చున్నాను అంటే కథం, ఇది లిమిట్స్ టాపిక్ కాదు అప్పుడు. సో ఏ దాకా వెళ్ళటమే లిమిట్స్. ఏ దగ్గర ఎందుకు మాట్లాడకూడదు అది కూడా చెప్పాను కానీ ఎగ్జాంపుల్, కొన్ని ఫంక్షన్స్ ఏ దగ్గర డిఫైన్ అవుతాయి, ఏ దగ్గర డిఫైన్ అవ్వవు. అందుకనే లిమిట్స్లో మనం ఏ దగ్గర ఏంటి అని మనం మాట్లాడడం, ఏకి దగ్గరలో ఏంటి అనేది మాట్లాడదాం. రైట్. సో ఏని మనం తీసుకుంటామా? తీసుకో. ఎక్స్ ఎక్కడికి పోతుంది? ఏ దాకా పోతుంది. లేదు మీరు ఇటు నుంచి బయలుదేరచ్చు, ఇటు నుంచి కూడా బయలుదేరచ్చు. ఎటు వస్తున్నారండి మీరు? ఏమండి మాస్టర్ ఎటో బయలుదేరారు, ఎటు పోతున్నారు? మేము ఏ దాకా పోతున్నామండి, ఏ దాకా పోతున్నాం, ఏ దగ్గరికి వెళ్తున్నామండి అని చెప్తారు. సో ఈ ఇంటర్వెల్లో మీరు ఎక్కడన్నా బయలుదేరండి, ఇటువైపు బయలుదేరండి, అటువైపు బయలుదేరండి, ఎటు నుంచి అయినా మీరు ఎక్కడికి వస్తారు? ఏ దాకా వస్తారు. కానీ ఏ దగ్గరికి వస్తారా? ఏ మీదకి వస్తారా? రారు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఇందాక డిలీటెడ్ నైబర్హుడ్ అదే కదా. ఈ ఇంటర్వెల్ మొత్తంలో మీరు ఏ నెంబర్ నుంచైనా బయలుదేరండి, ఎటన్నా పోండి. ఈ ఇంటర్వెల్ ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎక్కడి నుంచైనా బయలుదేరండి, ఇటు పోండి. లేదా ఇక్కడి నుంచి బయలుదేరండి, ఇటు రండి. సో ఈ ఇంటర్వెల్ మొత్తం మీరు ఎక్కడి నుంచైనా బయలుదేరడానికి మీకు హక్కు ఉంది, ఎక్కడి దాకా పోవడానికైనా మీకు హక్కు ఉంది. కానీ ఎక్కడికి పోవటానికి మీకు హక్కు లేదు. ఎగ్జాక్ట్గా ఏ నిలబడి ఉన్న పొజిషన్ దగ్గరికి పోవటానికి మీకు పర్మిషన్ లేదు. సో ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరగలుగుతారు? ఏ మైనస్ డెల్టా నుండి ఏ ప్లస్ డెల్టా వరకు తిరుగుతారు తప్ప ఏ దగ్గరికి మాత్రం పోరు. అంటే మీరు డిలీటెడ్ నైబర్హుడ్లో తిరుగుతున్నారు అని చెప్పాలి ఎవరికైనా. ఏమంటే మీరు ఎటు పోతున్నారండి అంటే మేము ఈ డిలీటెడ్ నైబర్హుడ్లోనే తిరుగుతూ ఉంటామండి. ఎప్పుడు డిలీటెడ్ నైబర్హుడ్లో తిరగటం ఏంటి? ఎవరి డిలీటెడ్ నైబర్హుడ్? ఏ యొక్క డిలీటెడ్ నైబర్హుడ్. సో ఈ డిలీటెడ్ నైబర్హుడ్లో ఒక ఏ దగ్గర ఆగరు తప్ప మిగిలిన ఎక్కడి నుంచైనా బయలుదేరుతారు, ఏ వైపుగా పోతుంటారు. ఎక్కడి నుంచైనా ఏకెళ్ళే వస్తుంటారు. ఇటు స్టార్ట్ అయినా ఏ దగ్గరికి పోతారు, ఇటు స్టార్ట్ అయినా ఏ దగ్గరికి వస్తుంటారు. రైట్. సో ఇదండి డెల్టాకి సంబంధించిన విషయం. డెల్టా అంటే ఏంటి అంటే ఒక స్మాల్ వాల్యూ. మీకు యాక్చువల్గా ఇక్కడ కొంచెం మీకు దూరంగా చూపించా. ఏ నుంచి డెల్టా అంటే ఇక్కడ ఏదో ఒక ఇంచు ఏంటి 4 ఇంచుల దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటి? ఏ ఇది అనుకోండి, డెల్టా ఎక్కడ ఉంటుంది? దీని దగ్గర. ఇటు డెల్టా దీని దగ్గర ఉంటుంది. సో దీన్ని జూమ్ 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 చేస్తే ఇది అది. రైట్. సో డెల్టా పరిచయం అయిపోయింది. డెల్టా నైబర్హుడ్ పరిచయం అయింది. ఏ యొక్క డెల్టా నైబర్హుడ్. ఏ యొక్క డెల్టా నైబర్హుడ్ అంటే ఇది ఏ యొక్క డెల్టా నైబర్హుడ్ అంటే ఏ నుంచి డెల్టా ఇటు, ఏ నుంచి డెల్టా అటు. దీన్ని ఏ యొక్క డెల్టా నైబర్హుడ్ అంటాం. దీన్ని ఏ యొక్క డిలీటెడ్ డెల్టా నైబర్హుడ్. ఏ యొక్క డెల్టా నైబర్హుడ్, ఏ యొక్క డెల్టా నైబర్హుడ్. డెల్టాకి ఇటు నైబర్సు, అటు డెల్టా అటు నైబర్సు. డెల్టా దూరంలో ఇటు నైబర్సు, డెల్టా దూరంలో అటు నైబర్సు. బట్ డిలీటెడ్ నైబర్హుడ్ అంటే ఏ ఒక్కటి తప్ప. రైట్. ఇది డెల్టా స్టోరీ అయిపోయింది. రైట్. ఇప్పుడు చూడండి, ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా ఏ దగ్గర ఫంక్షన్కి అయితే ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా. యాక్చువల్ లిమిట్స్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఎగ్జాక్ట్గా ఏ అనే నెంబర్ దగ్గర ఏ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి. ఊరికే కాసేపు రఫ్గా ఏ వాల్యూ 2 అనుకోండి. ఆ f(2) ఎంత అవుతుందండి? 3 అవుతుంది. అంటే ఇక్కడ కరెస్పాండింగ్ y వాల్యూ ఎంతో కొంత ఉంటుందిగా. ఇప్పుడు ఇది 2 అయింది అనుకోండి, ఇది 3 అవుతుందిగా. అంటే ఎగ్జాక్ట్గా ఏ దగ్గర ఫంక్షన్కి కొంత వాల్యూ ఉంటుంది, అది వేరు విషయం. అంటే కొంత వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కూడా కొన్ని ఫంక్షన్లకి ఏ డిఫైన్డ్ కాదు కదా. సో ఒకవేళ డిఫైన్డ్ అయితే, ఒకవేళ ఆ ఫంక్షన్కి ఈ వాల్యూ డిఫైన్డ్ అయితే ఈ వాల్యూకి కరెస్పాండింగ్ y వాల్యూ ఏదో ఉంటుంది కదా. సో దాన్ని మనం ఎల్ అందామండి. ఎల్ అందాం. ఏకి కరెస్పాండింగ్గా ఇక్కడ ఉండే వాల్యూని ఎల్ అందాం.
రైట్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఎక్కడ బయలుదేరింది అనుకుందాం అంటే ఎగ్జాక్ట్గా ఈ లిమిట్ మీద బయలుదేరింది, ఈ ఎడ్జ్ మీద బయలుదేరింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ ఇక్కడ ఉందండి, ఇక్కడే ఉంది. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడెక్కడో ఉంటుంది, ఈ పొజిషన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, రైట్, ఎక్స్ బయలుదేరింది, ఏ దగ్గరికి పోతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా బయలుదేరాలి కదా. ఎక్స్ నేను ఏ దగ్గరికి పోతున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఎల్ దగ్గరికి పోతున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ బయలుదేరాలి, ఎక్స్ ఇక్కడ బయలుదేరింది కాబట్టి దీనికి కరస్పాండింగ్ వై వాల్యూ ఎంత, ఇక్కడ. ఇది స్ట్రైట్గా గ్రాఫ్ మీదకి వస్తే ఎక్కడ మీట్ అవుతారో ఆ మీటింగ్ పాయింట్ నుంచి వై యాక్సిస్ మీదకి వస్తే ఎక్కడ మీట్ అవుతారో అక్కడి నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయలుదేరుతుంది. ఇక్కడ ఎక్స్ బయలుదేరుతుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయలుదేరుతుంది. సో ఎక్స్ ఇలా పోతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా పోతుంది. సో రెండు ఎట్ ఏ టైం. ఎక్స్ బ్రేక్. ఎక్స్ ఎక్కడ ఆగిపోయింది, ఏ దగ్గర ఆగిపోయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఆగిపోయింది, ఎల్ దగ్గర ఆగిపోయింది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాపే ఎప్సిలాన్. అంటే ఎల్కి ఎప్సిలాన్ కింద నుండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైకి బయలుదేరింది. ఎల్ నుండి ఎప్సిలాన్ యూనిట్స్ కింద నుండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయలుదేరింది. ఒకవేళ ఎక్స్ ఈ ఎడ్జ్ నుంచి బయలుదేరి ఇటు బయలుదేరింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ నుంచి ఎక్స్ ఇక్కడ స్టార్టింగ్, ఎక్స్ తన బండి ఇక్కడ స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఇక్కడ కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది అనుకుందాం. అప్పుడు దీని కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఇది కూడా ఎప్సిలాన్ దూరమే. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంటుంది. సో ఎక్స్ ఇలా వస్తుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కిందకు వస్తుంటుంది. సో ఎక్స్ ఇటు బయలుదేరింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కిందకు బయలుదేరింది, బ్రేక్ వేసింది. ఎక్స్ ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, ఏ ముందు ఆగిపోయింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా అయిపోయింది, ఎక్కడ అయిపోయింది, ఎల్ ముందు అయిపోయింది. రైట్. సో ఏకి డెల్టా దూరంలో ఇటు, ఏకి డెల్టా దూరంలో ఇటు ఇంటర్వెల్స్ ఉంటే ఎల్కి ఎప్సిలాన్ దూరంలో ఇటు, ఎప్సిలాన్ దూరంలో అటు ఇక్కడ ఇంటర్వెల్స్ ఉంటాయి. దీన్ని మనం ఎల్ మైనస్ ఎప్సిలాన్, దీన్ని ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటాం. మీకేం చెప్పాను నేను, డెల్టా యాక్చువల్గా ఇంత దూరం ఉండదు. డెల్టా ఎలా ఉంటుంది, ఇది ఏ అయితే డెల్టా చాలా దగ్గరగా ఉంటుంది, ఏ ప్లస్ డెల్టా చాలా దగ్గరగా ఉంటుంది. డెల్టా దూరం అంటే ఇట్లా మనకు కనపడాలని ఇట్లా జూమ్ చేశాను. సో ఏకి దగ్గరలోనే ఉంటుంది, ఈ ఏ మైనస్ డెల్టా ఇక్కడే ఉంటుంది. అంటే అప్పుడు యాక్చువల్గా ఈ ఎప్సిలాన్ కూడా ఎల్కి దగ్గరలో ఉన్నట్టే కదా. ఎప్సిలాన్ కూడా ఇంత దూరం ఉండదు. అప్పుడు ఈ గ్యాప్ తగ్గింది అనుకోండి, ఈ గ్యాప్ తగ్గిపోతుంటుంది, ఇది తగ్గిపోతే ఇది తగ్గిపోతుంటుంది. సో డెల్టా మనం ఏమనుకున్నాం, వెరీ స్మాల్, ఆల్మోస్ట్ జీరో, బట్ ఏ పాజిటివ్ వాల్యూ, జీరో కన్నా కొంచెం పెద్దది. అప్పుడు ఎప్సిలాన్ కూడా సేమ్ వెరీ స్మాల్ వాల్యూ, కాకపోతే జీరో కన్నా కొంచెం పెద్దది. ఇది డెల్టా అంటే ఎప్సిలాన్ అంటే అర్థం. రైట్. నడుస్తుందా వీడియో? ఓకే, మన ఎప్సిలాన్ డెల్టా డెఫినేషన్కి వెళ్ళిపోతాం. ఇక ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఎక్స్ చూడండి, ఎక్స్ ఇప్పుడు ఇది ఎక్స్ ఇక్కడ ఎక్కడో తీసుకున్నానండి, ఏకి దగ్గరలో తీసుకున్నాను. ఎక్స్ ఎక్కడుంది, ఎక్స్ ఎక్కడుందంటే ఇది ఏ అనుకోండి, ఎక్స్ ఇది ఆల్మోస్ట్ దగ్గరే ఉంది. అంటే ఎక్స్కి ఏకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, చోట వాల్యూ కదా. ఎక్స్ మైనస్ ఏ వాల్యూ అంటే ఎక్స్ మైనస్ ఏ యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్, దాని మ్యాగ్నిట్యూడ్ని మనం ఇప్పుడు కూడా మాడ్యులస్తో చూపిస్తాం. ఎందుకంటే లోపల నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు, కాబట్టి బయటకు వచ్చేసరికి అది పాజిటివ్ అయిపోవాలి. ఎక్స్ మైనస్ ఏ అనే ఒక వాల్యూ ఎంత ఉంటుందండి, ఖచ్చితంగా డెల్టా కన్నా తక్కువ ఉంటుందా ఉండదా? అరే రామా, ఇది ఎలా అర్థం చెప్పాలి. సో డెల్టాని మనం ఒక నెంబర్ అనుకుందాం, ఇది ఈజీ అయిపోతుంది. డెల్టాని మీరు ఒక నెంబర్ అనుకోండి, ఏని ఒక నెంబర్ అనుకోండి. చూడు ఈ డయాగ్రామ్ చూడు, మనం దీన్ని ఫెయిర్ చేద్దాం. మెల్లమెల్లగా ఎప్సిలాన్ డెల్టాలోకి వెళ్ళిపోదాం డెఫినేషన్. రైట్. సో
సో ఇక్కడ ఏ కదా, ఏ బదులు ఒక నెంబర్ అనుకుందాం 3. డెల్టా యూనిట్స్ దూరంలో ఇటొక వాల్యూ, డెల్టా యూనిట్స్ దూరంలో ఇటొక వాల్యూ కదా. డెల్టాని మీరు ఏదన్నా ఒక నెంబర్ చెప్పండి. డెల్టాని చిన్న నెంబర్ అంటే మరీ 0 పాయింట్లో కాదు కానీ 0.00 కాదు కానీ 0.5 అనుకుందాం. డెల్టా వాల్యూ ఇక్కడ 0.5 అనుకుందామండి. అంటే 3 నుంచి 0.5 దూరంలో ఇటు ఎవరు ఉంటారు? 2.5 ఉంటుంది. 3 నుంచి 0.5 దూరంలో ఇటు ఎవరు ఉంటారు? 3.5 ఉంటుంది. 3కి 0.5 దూరంలో వెనక, 3 నుంచి 0.5 దూరంలో ముందు. సో ఈ మధ్యలో ఎక్స్ తీసుకోండి అన్నా నేను. ఎక్స్ ఎక్కడ తీసుకోమన్నా? ఏకి దగ్గరలో. ఇక్కడ ఏ అంటే 3కి దగ్గరలో. అంటే ఇది ఎంత ఉంటుంది? సుమారుగా 2.8 అనుకోండి కదా. 2.5కి 3కి మధ్యలో 2.8 కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్స్, ఇది ఏ. గ్యాప్ ఎంత? వీళ్ళు ఈ ఏ నుంచి ఈ లిమిట్, ఈ గ్యాప్ ఎంత? 0.5. సో ఈ గ్యాప్ 0.5, దీన్నే మనం డెల్టా అంటాం. ఇప్పుడు చెప్పండి, ఎక్స్కి ఏకి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఎక్స్కి ఏకి మధ్య గ్యాప్ ఎంత? 2.8కి 3కి గ్యాప్ ఎంత? ఎక్స్ మైనస్ ఏ ఎంత? మాడ్యులస్ చేయండి. ఎక్స్కి ఏకి డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఎక్సే చిన్నది. సరే, ఎక్స్లోంచి ఏం తీసేయండి, లేదా ఏలోంచి ఎక్స్ తీసేయండి. ఏదైనా సరే మాడ్యులసే కాబట్టి పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో 3కి 2.8కి డిఫరెన్స్ ఎంత? 0.2. మరి డెల్టా ఎంత? 0.5. ఇప్పుడు చెప్పండి, 0.2 0.5 కన్నా చిన్నదే కదా. అంటే ఎక్స్ మైనస్ ఏ, అంటే ఎక్స్కి ఏకి మధ్యలో గ్యాపు. సరే, ఎక్స్ ఇటువైపు ఉన్నా పర్లేదు, ఎక్స్ని మీరు ఇటు తీసుకున్నా పర్లేదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 3.1 అనుకోండి ఇటువైపు ఉన్నప్పుడు. సో ఇక్కడ గ్యాప్ అయినా చెప్పండి, ఎక్స్కి ఏకి గ్యాప్ ఎంత? 3కి 3.1కి గ్యాప్ ఎంత? 0.1. ఇటు గ్యాప్ చెప్పండి, ఎక్స్కి ఏకి ఇటు ఎంత గ్యాప్ తీసుకున్నాం? 0.2. 0.1 అయినా 0.2 అయినా డెల్టా కన్నా అయితే తక్కువే కదా, డెల్టా లోపే కదా అది. సో ఎక్స్ మైనస్ ఏ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డెల్టా, బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. 0 కన్నా ఎంతో కొంత పెద్దగా ఉంటుంది. ఈ డిఫరెన్స్, ఈ గ్యాపు ఎంతో కొంత 0 కన్నా పెద్దగా ఉంటుంది. 0.1 0.2 ఎంతో కొంత పెద్దగా ఉంటుంది, కానీ డెల్టా కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఈ కండిషన్ అర్థమైంది కదా. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డెల్టా. రైట్. అంటే ఎక్స్ వాల్యూ ఏకి క్లోజ్ అవుతుంది, ఎక్స్ వాల్యూ ఏకి దగ్గరగా పోతుంది. ఎంత దగ్గరగా పోయిందంటే ఎక్స్ ఏకి ఎంత దగ్గరగా పోయిందంటే ఏ దగ్గరికి పోయి బ్రేక్ వేయాలి, ఏ దగ్గరికి పోయి బ్రేక్ వేయాలి. ఎక్స్కి ఎంత దగ్గరగా పోయిందంటే ఆ ఎక్స్కి ఏకి గ్యాప్ ఏమీ లేదు, చాలా తక్కువ ఉంది, డెల్టా కన్నా తక్కువ. డెల్టానే చిన్న వాల్యూ, దానికన్నా చిన్న వాల్యూ ఈ గ్యాప్. ఎవరెవరికి గ్యాపు? ఎక్స్కి ఏకి గ్యాపు. పక్క పక్కన రాశాను, ఇంకా క్లోజ్గా ఉంటాయి అసలు యాక్చువల్గా. సో వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత అంటే డెల్టానే చిన్న వాల్యూ, ఆ చిన్న వాల్యూ కన్నా ఇంకా తక్కువ వాళ్ళ మధ్య గ్యాప్. అంటే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కలిసిపోయారు అన్నట్టుగా ఉంటుంది, కానీ మనం వెంట్రుగా పెట్టచ్చు వాళ్ళ మధ్య గ్యాప్లో. కొంత గ్యాప్ ఉంటుంది, మరీ ఎతుక్కుపోరు, నెగ్లిజిబుల్ గ్యాప్ ఉంటుంది. రైట్, ఇది దాని మీనింగ్. అంటే ఇక్కడ మీరు ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా అంటే ఆల్మోస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే అర్థం కూడా వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ విషయం మీకు అర్థమవుతుందా? ఎక్స్కి ఏకి మధ్య గ్యాప్ లేదు అని కదా దీని అర్థం. డెల్టా కన్నా తక్కువ గ్యాప్ ఉంది, డెల్టా కన్నా తక్కువ గ్యాప్ ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళ మధ్య గ్యాపు మన కంటితో చూస్తే కానీ, మైక్రోస్కోప్లో పెట్టి జూమ్ చూస్తే కానీ వాళ్ళ మధ్య గ్యాప్ ఉన్నట్టు అర్థం కాదు. మామూలు కంటితో చూస్తే ఏమర్థమైతే, అరే ఎక్స్ ఏల మధ్య గ్యాప్ లేదురా, వాళ్ళిద్దరూ ఒకటే పాయింట్ దగ్గర ఉన్నారు అంటే ఎక్స్ ఏలు సమానమే, సేమ్ పాయింట్ మీద ఉన్నట్టే ఉన్నారు అనిపిస్తుంది. సో ఎక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ అని అర్థం కూడా వస్తుంది. ఎక్స్ మైనస్ ఏ మాడ్యులస్ లెస్ దాన్ డెల్టా అంటే ఎక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ. మన లిమిట్స్లో మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా. ఎక్స్ టెండ్స్ టు ఏ అంటే ఎక్స్ ఏ దాకా పోవాలి, ఆల్మోస్ట్ ఏ దగ్గరికి పోవాలి అని అక్కడ ఆగిపోవాలి. రైట్. సో ఈ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు మనం వై యాక్సిస్ మీద స్టోరీ చూద్దాం.
వై యాక్సిస్ మీద స్టోరీ ఏం జరుగుతుంది ఈ డెల్టాల టైంలో? ఇది ఏ అండి, ఏకి డెల్టా దూరంలో ఇటువైపు ఎవరు? ఏ మైనస్ డెల్టా. ఏకి డెల్టా దూరంలో ఇటు ఎవరు? ఏ ప్లస్ డెల్టా. ఆ టైంలో ఇక్కడ ఒక కర్వ్ తీసుకుందాం. ఆ టైంలో ఇక్కడ ఉండేది ఎవరు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా ఎఫ్ ఆఫ్ ఏ. ఏ యొక్క వాల్యూ కరెస్పాండింగ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ. సో ఈ డెల్టా దూరంలో ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్, అయ్యో కరువు మనకి ఇట్లా వచ్చిందా? రైట్ ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం. రైట్, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఎప్సిలాన్ దూరం కదా, ఈ గ్యాప్ ఎప్సిలాన్ దూరం. ఎప్సిలాన్ దూరంలో మనకి ఇక్కడ ఉండేది ఎవరు అంటే ఒక పని చేద్దాం. ఇది ఎల్ అనుకున్నాం కదా, ఎల్ అనుకుందాం. ఇందాక మళ్ళీ వేరే నెంబర్ ఎందుకు, ఇది ఎల్ అనుకుందాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఇది ఇక్కడ నుంచి ఎప్సిలాన్ దూరంలో పైన ఉండేది ఎవరు? ఎల్ ప్లస్ ఎప్సిలాన్. రైట్, దీని కరెస్పాండింగ్ వాల్యూ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఎక్స్ ఇక్కడెక్కడో బయలుదేరి ఎక్స్కి ఏకి దగ్గరగా పోయింది అనుకుంటున్నాం. అంటే ఎక్స్కి ఏకి దగ్గరగా ఆగింది. ఎక్స్ ఎక్కడ ఆగింది? ఏకి దగ్గరగా ఆగింది. దగ్గరగా అంటే ఇప్పుడు బొమ్మలో మరీ దగ్గరగా చూపిను. ఎక్స్ని కొంచెం ఇక్కడ చూపిస్తా, ఎక్స్ని ఇక్కడ చూపిస్తా. ఇక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఎక్స్ ఏకి దగ్గరగా పోయి ఇక్కడ ఆగింది. ఇక్కడ ఆగినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంటుంది, అంతే కదా. ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎక్స్ అయితే దీని కరెస్పాండింగ్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో చూడండి, ఎక్స్ ఇంకొంచెం ముందుకు పోయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంకొంచెం పైకి జరుగుతుంది. ఎక్స్ ఇంకొంచెం ముందుకు పోయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైకి జరుగుతుంది. ఎక్స్ ఆల్మోస్ట్ ఏం రీచ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్మోస్ట్ ఎల్ని రీచ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ మైనస్ ఏ డెల్టా కంటే చిన్నదైనప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ కూడా ఎప్సిలాన్ కన్నా చిన్నదే కదా. ఎప్సిలాన్ అంటే ఏంటి? ఈ గ్యాప్ ఎప్సిలాన్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎప్సిలాన్ గ్యాప్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎల్కి ఉన్న గ్యాపు ఈ గ్యాప్ కన్నా చిన్నదే కదా. ఈ గ్యాప్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎప్సిలాన్ కన్నా చిన్న డిఫరెన్స్. ఎక్స్ ఇంకా నేను ఇక్కడ గీసాను అనుకోండి ఎక్స్, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎల్కి మధ్య డిఫరెన్స్ ఎప్సిలాన్ కన్నా చిన్నది, ఇంకా చిన్నది. మీకు స్టార్టింగే చెప్పాను, ఎప్సిలానే చాలా చిన్న వాల్యూ. ఎంత చిన్న వాల్యూ, ఎంత చిన్న వాల్యూ, దోమ కాలు అంత చిన్న వాల్యూ. దోమ కాలు కన్నా ఇంకా చిన్న వాల్యూ ఈ డిఫరెన్స్. కాలు గోరంత వాల్యూ అనమాట. ఇప్పుడు ఇది ఎప్సిలానే చిన్నదిరా బాబు అంటే వీళ్ళ డిఫరెన్స్ ఈ ఎప్సిలాన్ కన్నా ఇంకా చిన్నది. ఇంకా చిన్నది అంటే అర్థం ఏంటండి? వీళ్ళ మధ్య గోరంత గ్యాపే ఉంది. దోమ కాలు గోరు ఉంటుంది తెలియదు, కాలు వేలి గోరంత గ్యాపే ఉంటుంది ఎల్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. అంటే దీని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్మోస్ట్ ఎల్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఎల్ని రీచ్ అయిందని అర్థం. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం కంబైన్ చేసి ఎప్సిలాన్ డెల్టా డెఫినేషన్ ఇద్దామా? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా అయినప్పుడు, అంటే ఎక్స్కి ఏకి మధ్య గ్యాపు ఆల్మోస్ట్ డెల్టా కంటే ఇంకా చిన్న వాల్యూ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ గ్యాపు ఎప్సిలాన్ కన్నా చిన్నదవుతుంది. ఎక్స్ మైనస్ ఏ డిఫరెన్స్ డెల్టా కన్నా చిన్నదైనప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ గ్యాపు డిఫరెన్స్ ఎప్సిలాన్ కన్నా చిన్నదవుతుంది. అలా చిన్నదైనప్పుడు ఈ ఎల్ని మనం ఏమంటామంటే దిస్ ఎల్ ఈ కండిషన్ అప్పుడు ఈ కండిషన్ కూడా ఏర్పడితే, అన్ని సందర్భాల్లో ఇలా జరగాలని లేదండి, ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఎక్స్ మైనస్ ఏ గ్యాప్ డెల్టా కన్నా చిన్నదైనప్పుడు, అంటే ఎక్స్కి ఏకి మధ్య గ్యాపు డెల్టా కన్నా చిన్నదైనప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎల్కి మధ్య గ్యాపు ఎప్సిలాన్ కన్నా చిన్నది అన్ని సందర్భాల్లో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది జరిగినప్పుడు ఇది కూడా జరిగింది అనుకోండి, వీళ్ళ మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ చాలా దగ్గరగా అయిపోయారనుకోండి, అప్పుడు వీళ్ళు కూడా దగ్గరగా అయిపోయారనుకోండి, వీళ్ళు క్లోజ్ అయిపోయి వీళ్ళు కూడా క్లోజ్ అయిపోతే అప్పుడు దిస్ ఎల్ ఈజ్ కాల్డ్
లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ రాస్తాను, ఫేర్ డెఫినేషన్ రాస్తాను. అప్పుడు ఈ ఎల్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అనాలి. ఎప్పుడు? వెన్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఎక్స్ ఏ దగ్గరికి పోతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఎల్ అవుతుంది. దిస్ ఈజ్ ద లిమిట్స్ డెఫినేషన్ గివెన్ బై వీర్స్ట్రాస్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఇచ్చిన లిమిట్స్ డెఫినేషన్. డెఫినెట్గా లిమిట్స్ డెఫినేషన్ చాలామందికి కన్ఫ్యూజన్గా కంగారుగా ఉంటుందండి. మరి నేను క్లారిఫై చేయగలిగానో లేదో నాకైతే తెలీదు. ఇంకా ఏమన్నా కన్ఫ్యూజన్ మిగిలిందో లేదో నాకు తెలియదు. సో నేను డెఫినేషన్ ఫెయిర్గా రాస్తున్నాను. గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that f of x की l की మధ్య గ్యాప్ is less than epsilon whenever x belongs to E and x की a की మధ్య గ్యాప్ less than delta, then we can say limit of f of x exists. Limit of f of x exists as x tends to a, x ఏ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ మాట్లాడుకున్నది అండ్ ఇట్ ఈస్ ఎల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఎవరు అంటే ఎల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఫస్ట్ ఎందుకు అవుతుందని నేను చెప్పానా, ఇది అయిన ప్రతిసారి ఇది అవ్వాల్సిన సందర్భాలు ఉండవు. సో ఎక్స్కి ఏకి గ్యాప్ డెల్టా కన్నా చిన్నదైనప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎల్కి గ్యాప్ కూడా ఎప్సిలాన్ కన్నా చిన్నదే అయితే ఆ సందర్భంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటాం. అండ్ ఆ లిమిట్ ఎవరు అంటాం? ఎల్ అంటాం. దిస్ వీ రైట్ సింబాలికల్గా మనం ఎలా రాస్తుంటే దిస్ వీ రైట్ యాజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. ఇదండి లిమిట్ యొక్క డెఫినేషన్ ఎగ్జాక్ట్గా రాయాలని నేను రాశాను. నేను యాక్చువల్గా బై హార్ట్ చేయను, ఏ డెఫినేషన్స్ని బై హార్ట్ చేయను. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలిసిపోతే కొన్ని డెఫినేషన్స్ కొంచెం అటు ఇటు అవుతాయి. ఓకే రైట్. ఫీల్ అయితే వచ్చిందా? నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగానా? తెలియదు నాకు. ఓకే, డెల్టా ఎప్సిలాన్ డెల్టా డెఫినేషన్ ఆఫ్ లిమిట్ అంటే ఇది. సో లిమిట్స్ ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం అండ్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో ఈరోజు క్లాస్ని ఎండ్ చేద్దాం. డెఫినేషన్ దీని మీద ప్రాబ్లమ్స్తో మనం ముందుకు పోదాం తర్వాత. చూడండి, ఇప్పుడు మనం చూద్దాం లిమిట్. కొంతమంది లిమిట్ అంటే ఇట్లా కూడా రాస్తారు. లిమిట్ రాయటంలో మనకేమి రాజ్యాంగాల్లో రాసిలేవు, ఆర్టికల్స్లో ఇది ఇలానే రాయాలని అలానే రాచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు ఆల్రెడీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. మీకు ఇంతకుముందు డెఫినేషన్లో ఒక డౌట్ ఏదైనా వస్తే ఏది రావాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని ఇక్కడ రాశాను. ఎగ్జాక్ట్ ఇక్కడ రాశాను ఎందుకంటే నాకు వెనకాల అచ్చు కనపడుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అనే మాట రాశాను. ఏ అంటానేంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఈ అనాలి. ఈ ఎవరంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాం కదా ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క డొమైన్ ఈ. దీని డొమైన్ అంటే ఎక్స్ అనేది ఖచ్చితంగా డొమైన్ ఎలిమెంట్ అయి ఉండాలి. మనం నైబర్హుడ్లలో మాట్లాడుతున్నాం కదా, ఏ యొక్క నైబర్హుడ్ ఎవరు, ఇటు నైబర్హుడ్ ఎవరు ఏ మైనస్ డెల్టా, ఇటు నైబర్హుడ్ ఎవరు ఏ ప్లస్ డెల్టా. మనం ఎక్కడి నుంచి బయలుదేరాలి? ఇందులో ఏ పాయింట్ దగ్గర నుంచి అయినా బయలుదేరచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరచ్చు, ఇక్కడ నుంచి బయలుదేరచ్చు, ఇక్కడ నుంచి బయలుదేరచ్చు, ఇక్కడ నుంచి ఎటు బయలుదేరాలి? ఎక్కడి నుంచి బయలుదేరినా ఏ వైపుకి బయలుదేరాలి. అయితే మీరు ఏ నెంబర్ నుంచైనా బయలుదేరచ్చు, కానీ ఖచ్చితంగా ఆ నెంబరు డొమైన్లో నెంబర్ అయి ఉండాలి. ఆ వాల్యూ ఆ ఫంక్షన్లోకి పర్మిషన్ ఉన్న వాల్యూ అయి ఉండాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2x మైనస్ 1, ఎక్స్ బై 2x మైనస్ 1 అనుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏ వాల్యూని 1 అనుకుంటా.
ఏ వాల్యూని 1 అనుకుంటా, డెల్టా వాల్యూని 0.7 అనుకుంటా. చెప్పండి, డెల్టా వాల్యూ 0.7 అంటే 1కి 0.7 దూరంలో ఇటు ఎవరు ఉంటారు? 0.3 ఉంటుంది. 0.7 దూరంలో ఇటు ఎవరు ఉంటారు? 1.7 ఉంటుంది, అంతే కదా. 1 నుంచి 0.7 వెనక ఇది, 1 నుంచి 0.7 ముందు ఇది. సో ఇది డెల్టా నైబర్హుడ్, 1 యొక్క డెల్టా నైబర్హుడ్. అందులో నుంచి 1 తీసుకోకూడదు కాబట్టి డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ డెల్టా, నైబర్హుడ్ ఆఫ్ ఏ. సో ఇందులో మనం ఇప్పుడు ఎక్కడి నుంచైనా బయలుదేరి 1 వైపుకి రావచ్చుగా, ఎక్కడి నుంచైనా బయలుదేరి 1 వైపుకి రావచ్చు కదా. కానీ ఇందులో 0.5 కూడా ఉంటుంది, మీరు గమనించారా? 0.3కి 1కి మధ్యలో 0.5 ఉంటుంది. అక్కడ మాత్రం ఎక్స్ తీసుకోకూడదు, అక్కడి నుంచి ఎక్స్ స్టార్ట్ కావద్దు. ఎక్స్ ఆ ప్లేస్లోకి పర్మిషన్ లేదు. అంటే ఈ నైబర్హుడ్లోనే ఎక్స్కి ఒక ప్లేస్ దగ్గరికి పర్మిషన్ లేదు. 0.5కి ఎందుకు పర్మిషన్ లేదంటే ఇక్కడ 0.5 పెట్టండి, 0.5/2 × 0.5 1, 2 0.5లు 1 కదా. 0.5 అంటే 1/2 కూడా అనుకోవచ్చు మీరు. సో 1/2 రాస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, 1 - 1 0, అన్డిఫైన్డ్ ఫంక్షన్, అన్డిఫైన్డ్. సో కాబట్టి ఈ ఎక్స్ అనేది ఎక్కడైనా తీసుకోండి, కానీ ఆ ఎక్స్ డొమైన్ ఎలిమెంట్ అయి ఉండాలి, డొమైన్లోకి పర్మిషన్ ఉండాలి, ఇది దాని అర్థం. రైట్. సో ఇప్పుడు f(x) = x + 5, x → 2, f(x) ఎంత అడిగాడండి. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మనం గ్రాఫ్లో ప్రకారం చూస్తే ఎక్స్ వాల్యూ 2 దగ్గరికి పోతుంది. అంటే 2 అనే నెంబర్కి కొంత నైబర్హుడ్ ఉంది. ఆ నైబర్హుడ్లో ఎక్కడి నుంచో మీరు బయలుదేరారు. నైబర్హుడ్ ఇక్కడ ఎంత అని ఏమి ఇయ్యడు, ఇక్కడ ఇంత దూరంలో ఇది, అంత దూరంలో అదేమన్నా మనం ఊహించుకుందాం. 2 యొక్క నైబర్హుడ్లోనే మనం ఒక ప్లేస్ నుంచి బయలుదేరాం. ఎటువైపు పోతున్నాం? 2 వైపు పోతున్నాం. ఎక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది? నైబర్హుడ్లో స్టార్ట్ అయింది, నైబర్హుడ్ లోపలే స్టార్ట్ అయింది. ఎటువైపు పోతుంది? ఎక్స్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ 2. ఆ టైంలో ఫంక్షన్ ఎటు పోతుంది? 2 దగ్గర ఏదో వాల్యూ ఉంటుంది కదా. 2 దగ్గర ఎంత వాల్యూ ఉంటుంది ఈ ఫంక్షన్కి? 2 + 5 7. ఒక విషయం అండి, 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2ని సబ్స్టిట్యూట్ చేసేది మాత్రం లిమిట్స్ కాన్సెప్ట్ కాదు, 2ని అందులో సబ్స్టిట్యూట్ చేయటం మనకి అవసరమే. ఎందుకు అవసరము అంటే ఎక్స్ నేను 2 దగ్గరికి పోతున్నాను అన్నప్పుడు f(x) కూడా ఏదో చెప్పాలిగా. నేను పలానా 5 దగ్గరికి పోతున్నాను, పలానా 7 దగ్గరికి పోతున్నాను అని f(x) కూడా పాపం ఎవరి దగ్గరికి పోతుందో చెప్పాలిగా. ఆ ఎవరి దగ్గరకో తెలియాలంటే ఈ 2 ఎక్స్ ఎవరి దగ్గరికి పోతుందో ఆ 2కి కరెస్పాండింగ్ వాల్యూ f(x)కి ఎవరు? ఎక్స్ 2 దగ్గరికి పోతుంది, అప్పుడు f(x)కి కరెస్పాండింగ్ వాల్యూ ఎవరు? ఆ 2కి సంబంధించిన వ్యక్తి ఎవరు? 2కి సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే ఇటు 7. సో ఇప్పుడు ఎక్స్ 2 దగ్గరికి పోతున్నానంటే f(x) ఏం చెప్తుంది? 7 దగ్గరికి పోతున్నా అని చెప్తుంది. అట్లా f(x) ఎవరి దగ్గరికి పోతుందో తెలుసుకోవటం కోసము మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ని పక్కకు తీసుకుపోయి ఎక్స్ 2 అయితే ఎక్స్ 2 దగ్గరికి పోతుందట్రా, ఆ 2కి సంబంధించిన కరెస్పాండింగ్ వాల్యూ ఎవరు? f(x)కి 7 అని మనం తెలుసుకొచ్చి ఇక్కడ ఏమని చెప్పాలి? 7 అని రాయాలి. అంటే దీని ఏమర్థం? ఇప్పుడు ఎక్స్ 2 దగ్గరికి పోతుంటే f(x) 7 దగ్గరికి పోతుంది, అంతే, సింపుల్. అంతేగాని f(x) వాల్యూ 7 అని కాదు, ఎక్స్ 2 దగ్గర f(x) వాల్యూ 7 అని కాదు, 7 దగ్గరికి పోతుంది. కాకపోతే 7 దగ్గరికి అనేది మీకు ఎట్లా తెలిసింది అంటే ఫంక్షన్లో 2ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారానే తెలుస్తుంది. కానీ ఫంక్షన్లో 2ని సబ్స్టిట్యూట్ చేయడం అనే కాన్సెప్ట్కి లిమిట్కి సంబంధం లేదు. f(x) ఎవరి దగ్గరికి పోతుందో తెలుసుకోవడం కోసం ఆ ఫంక్షన్ కాస్త పక్కకు తీసుకుపోయి అక్కడ ఏదో మనం మతలబు చేసి దాన్ని తీసుకొచ్చి f(x) 7 దగ్గరికి పోతుందండి అని మనం చెప్తాం. సో ఇది లిమిట్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. లిమిట్ x → 1 x² - 1/x - 1. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఎక్స్ ఇప్పుడు ఎవరి దగ్గరికి పోతుంది? 1 దగ్గరికి పోతుంది. ఇప్పుడు దీన్ని f(x) ఉందాం, ఇది f(x), ఇక్కడ f(x) రాదు. జనరల్గా డైరెక్ట్గా అట్నే ఫంక్షన్ ఇస్తాడు, మనం ప్రస్తుతానికి అట్లా రాస్తున్నాం కాబట్టి f(x) అని రాద్దాం. ఇక్కడ f(x) ఎవరు అనేది పైన రాద్దాం. ఇప్పుడు అది f(x) అంటే x² - 1/x - 1. వీడియో నడుస్తున్నదా? మర్చిపోయాను. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ 1 దగ్గరికి పోతుంది, f(x) నువ్వు ఎవరి దగ్గరికి పోతున్నావు అంటే ఏం చేయాలి? మనం ఈ ఫంక్షన్ పక్కకు తీసపోయి x² - 1/x - 1 తీసపోయి
ఎక్స్ ఎవరి దగ్గరికి పోతుందట 1 దగ్గరికి పోతుంది. 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1/1 - 1 0/0 వస్తుంది. ఈ 0/0ని ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారు. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఎక్స్ చెప్తుంది నేను 1 దగ్గరికి పోతున్నాను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం చెప్పాలి? ఎవరి దగ్గరికి పోతుందా అని చెప్పాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 తీసపోయి పక్కకు తీసపోయి మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. మరి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఇండిటర్మినేట్ ఫామ్ దగ్గరికి పోతున్నాను అని చెప్పాలా? ఇలాంటి కేసెస్లో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కొంత సింప్లిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని సింప్లిఫై చేయండి. x² - 1 అంటే x - 1 × x + 1 అని రాయొచ్చు కదా. ఫ్యాక్టరైజేషన్ చేసి a² - b² అనుకోండి బై x - 1. సో x - 1 x - 1 క్యాన్సిల్ అవుతుంది. x + 1 మిగులుతుంది. ఇప్పుడు చేయండి. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేయండి. పక్కకు తీసే సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్స్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. లిమిట్స్లో సబ్స్టిట్యూట్ చేయడం అనే మీనింగ్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ x 1 దగ్గర దీని వాల్యూ 2 అవుతుంది. అంటే x ఇప్పుడు నేను 1 దగ్గరికి పోతున్నాను అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను 2 దగ్గరికి పోతున్నాను. కథం ఆన్సర్ అయిపోయింది 2. ఎట్లా వచ్చింది 2? మనం దీన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం అయింది. ఏదో చేంజ్ చేసి సబ్స్టిట్యూట్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లా చేంజ్ చేసే పరిస్థితులు మనకి ఎప్పుడు వస్తాయి అంటే 7 సందర్భాల్లో వస్తాయి. 7 సందర్భాల్లో అంటే 7 సందర్భాల్లో మనం డైరెక్ట్గా వాల్యూని సబ్స్టిట్యూట్ చేయలేము. 7 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం డైరెక్ట్గా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇందాకలాగా మనకి ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. సో అలాంటి ఇండిటర్మినేట్ ఫామ్స్ 7 ఉన్నాయి. అవి ఏంటి? అవి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది, 0/0 వచ్చింది. ఏం చేసాం మనం? దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి సింప్లిఫై చేసాం. అలాగనే ప్రతి ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడల్లా మనకు అక్కడ ఒక విరుగుడు ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ అక్కడే ఉంటుంది. సో ఆ 7 ఎవరు, వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏంటనేది మనం సెపరేట్ వీడియో చేద్దాం. డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో లిమిట్స్ అంటే అర్థమైంది కదా. సో లిమిట్స్ కాన్సెప్ట్ తర్వాత మనం లెఫ్ట్ లిమిట్ అంటే ఏంటి, రైట్ లిమిట్ అంటే ఏంటి నేర్చుకుందాం. మనం ఇంత చెప్పాం x - a డెల్టా కన్నా చిన్నదైనప్పుడల్లా ఎఫ్ ఆఫ్ x - l ఎప్సిలాన్ కన్నా చిన్నది అవ్వాలని లేదు. అంటే లిమిట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే x 2 దగ్గరికి పోతుంది, ఎఫ్ ఆఫ్ x 5 దగ్గరికి పోతుంది అనే సందర్భాలు ఉంటాయి. x 2 దగ్గరికి పోతుంది, ఎఫ్ ఆఫ్ x నేను చెప్పలేను. ఎఫ్ ఆఫ్ x నేను ఎక్కడికి పోతున్నానో నాకు తెలియదు, నేను ఎవరిని అప్రోచ్ అవుతున్నానో నాకు తెలియదు అనే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి లిమిట్ ఉండదు, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎక్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. నేను 2 దగ్గరికి పోతున్నాను, 2 దగ్గర ఆగిపోతాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నువ్వు ఏడిపోతున్నావు తెలియదు అనే పరిస్థితులు ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వని సిచ్యువేషన్లు ఉంటాయి. సో అవి ఏంటి ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని కంప్లీట్గా డెఫినేషన్ పర్పసే, కంప్లీట్గా లిమిట్ అంటే ఒక పిక్చర్ కనపడటం కోసం నేను ట్రై చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.